హలో గాయ్స్, దిస్ ఈస్ జస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటో బ్లాగ్స్. అండ్ ఈరోజు మన కొత్త బైక్, అదే కొత్తది కాదు, సెకండ్స్ అయితే మనం బండి తీసుకున్నాము. అది పల్సర్ 180F. అండ్ ఈ బైక్ అయితే 220 అంత పర్ఫార్మెన్స్ చేయకపోయినా కూడా జస్ట్ నాకు ఏదో ఫీల్ అయితే వస్తుంది అనమాట. 220 తోలుతున్న ఫీల్ దీని అయితే. పవర్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. ఎందుకంటే సేమ్ 220 పవర్ని బీట్ చేస్తుంది ఇది. అండ్ ఈ పల్సర్ 180F వచ్చేసి మాక్సిమం పవర్ని 16.76 బిహెచ్పి అట్ 8500 ఆర్పిఎంలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అయితే 14.52 m టార్క్ 6500 ఆర్పిఎంలో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే వస్తుంది నాకు బండి తోలుతా అంటే. జస్ట్ ఏదో 220 తోలుతా అన్నట్టు ఫీల్ ఇస్తుంది. అందుకోసమని గట్టి గట్టి పోటీ ఇస్తాను. నిన్న ట్రై చేశాను, నిన్న తీసుకువచ్చాను ఇంటికి. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. జస్ట్ నేను టాప్ ట్రై చేశా. అసలు ఎంత ఈజీగా వెళ్ళిపోతుందంటే 125 130 అంత ఈజీగా వెళ్ళిపోతుంది. 132 వరకు ఏమో వెళ్ళా. బట్ కానీ టైం బ్యాడ్ ఏంటంటే గోప్రో తీసుకెళ్ళా. అక్క ఎందుకు దూరుతున్నాం, గోప్రో తీసుకెళ్ళా మెయిన్ ఎఫెక్ట్. అండ్ నిన్న ఈవినింగ్ తీసుకెళ్ళా గోప్రో, బట్ ట్రై చేద్దాం అనుకున్నా. ఎందుకో ఫ్రంట్ టైర్ నేను సరిగా గమనించాల, టైర్ మొత్తం అరిగిపోయింది. దానివల్ల 120 వరకు ఏమో కొట్టా, 121 122 వరకు లాస్ట్ ట్రై చేశా. మళ్ళీ ట్రై చేద్దాం అనుకున్నా కానీ బట్ కుదరలా, రోడ్ అనుకూలంగా లేదనమాట. అందుకోసమే చాలా తక్కువ అయితే పెరికా. అంటే డైలీ పెరుగుతారా అంటే లేదు, డైలీ మనం అట్లాంటి స్టంట్స్ అయితే చేయం. అంటే బండి కొన్నాం, దాని పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవాలి కదా, ఎలా ఉంది ఏమి, అది ఎలా వెళ్తుంది అనేసి. అందుకోసం ట్రై చేశా. బట్ కానీ ఇట్స్ ఆసమ్ మ్యామ్, భయంకరంగా లాగుతుంది. అయితే భయంకరంగా నచ్చేసింది కూడా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏమంటే, ఈ బైక్ విషయంలో నేను చాలా కాంప్రమైజెస్ అయితే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను 220 తీసుకోవాలా అని అనుకొని 180F తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అంటే రీజన్ కూడా ఉంది. ఈ మోడల్ 2020 మోడల్లో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది, ఫ్రంట్ అండ్ బ్యాక్. సేమ్ 220లో కూడా ఉంది. బట్ కానీ ఏమంటే మనకు ఈ బైక్ దొరికినంత తక్కువ ప్రైస్లో ఆ బైక్ దొరకదు. అందువల్ల ఇది తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఏమంటే సేమ్ అలానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇది జస్ట్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, దానికి ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయంలో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంతే, పెద్ద చేంజెస్ ఏమి ఉండదు అనుకొని. ఇంకా మనకి కొంచెం మైలేజ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఇది కొంచెం తక్కువ సీసీ కాబట్టి 180 కాబట్టి మనకు మైలేజ్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ బైక్ అయితే తీసుకున్నాం. ఇట్స్ బీన్ 2 days అయింది అనుకుంటా బైక్ తీసుకొని వచ్చి. అంటే ఇప్పుడు మొన్న నైట్ తీసుకొచ్చాము. ఇంకా నిన్న మార్నింగ్ పల్లికి వెళ్ళి కొంచెం వర్క్ మీద కొంచెం బిజీ అయిపోయినా, అందుకే వ్లాగ్ అయితే ఏం చేయలేదు. ఇప్పుడు కూడా పల్లికి వెళ్తా ఉన్నా. బట్ కానీ ఆ గ్యాప్లో వ్లాగ్ చేద్దాం అనేసి ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేశా. ఇప్పుడు చూద్దాం ఇది ఎంత వరకు బీట్ చేయగలుగుతుందో. ఫస్ట్ గేర్ 28. రోడ్ అనుకూలంగా లేదు. ఇది చేద్దామంటే కూడా రోడ్డు సరిలేదన్నమాట. అందువనేసి నేను కొంచెం తక్కువ అయితే లాగా. మంచి హైవే ఉంటే కదా, కాల్ చేస్తున్నట్టున్నారు ఎవరు లేరు. మంచి రోడ్డు ఉంటే భయంకరంగా డ్రాగ్ చేయొచ్చు. బట్ కానీ మనకు మంచి రోడ్స్ ఏంటి ఇటు సైడ్ ఏం లేవు. ఒక చోటు ఉంది కానీ టర్నింగ్స్ ఎక్కువ. రోడ్డు బాగుంది బట్ కానీ అక్కడక్కడ కొంచెం ప్యాచెస్ అయితే ఉంటాయి ఇలాగా. ఈ ప్యాచెస్లో కానీ జస్ట్ ఊరికే అలా ఫ్రంట్ టైర్ ఎక్కిందంటే ఇంకో రెండో టైరు ఇక్కడ ఎక్కడ ఉండదు, డైరెక్ట్ గాల్లో ఉంటుంది. అంత స్టంట్ ఎందుకు ఊరికే మనకు.
ఆయన ఏమో వాయు వేగంలో వస్తున్నాడే స్వామి. అన్నా సారీ. ఆయన ఫోన్ మాట్లాడుతూ స్టైల్ ఒక చేత వదులుతూ వస్తున్నాడు చూడు. ఆహా. అన్ని అదే ఈ విషయం ఒకటి చెప్పడం మర్చిపోయా. ఎందుకో లిటరలీ నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంత ప్రెజర్ అవసరమా అనిపిస్తుంది నాకు ఎందుకో. అందరికీ అలానే అనిపిస్తుందా? నాకు ఒకడికి అలా అనిపిస్తుంది, నాకు అర్థం కాల. చూద్దాం, ఇంకా దగ్గరలో లాంగ్ కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. లాంగ్ వెళ్ళడానికి అయితే ట్రై చేయాలబ్బా వ్లాగ్స్ లో. షార్ట్ అండ్ షార్ట్ ఏంది దగ్గరగా అంటే కొంచెం ఇదిగా ఉంది. ఫస్ట్ లాంగ్ ఒకసారి ట్రై చేద్దాం ఎక్కడైనా కొంచెం లాంగ్ వెళ్ళడానికి. ఎందుకంటే మనకు కూడా కొంచెం తెలియాలి కదా మన కేపబిలిటీ ఏమి, మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనే ఒక విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక షార్ట్ రైడ్ అంటే మరీ అంత షార్ట్ కాదు, మరీ అంత లాంగ్ కాకుండా ఒక 1 or 2 days ఉండేలా ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. చూద్దాం, ఏదైనా మంచి ప్లేస్ అండ్ మంచి వెకేషన్. అంటే ఎలా అంటే ఫ్రెండ్స్ ఉండాలి కదా మెయిన్ థింగ్. మనకు ఫ్రెండ్స్ అస్సలు రాడు. ఎవరికి ఫోన్ చేసినా మమ్మ ఏదో ఒక పని ఉందో మమ్మ మచ్చా ఇప్పుడే డాడీ పల్లికి వెళ్దామన్నాడు అంటాడు. ఇంకోడు ఉన్నాడు, అబ్బా వీడి గురించి ఏమి చెప్పినా తప్పే. ఫోన్ చేసి కిషోర్ ఎక్కడున్నాడు అన్న, ఇప్పుడే కాళాశ్రీకి వచ్చినానా అంటాడు. సరే ఎంతసేపు పడుతుంటే 1 hour నా, ఎంతసేపు నా 1 hour లో పిల్లర్కి వచ్చేస్తా అంటాడు. అంటే కమలాసన్ అనమాట. మళ్ళా ఒక 20 minutes, ఆ కాల్ చేసిన ఒక 20 minutes కి ఊర్లో ఎక్కడో వచ్చాడు కనపడతాడు. దొరికిపోతాడు అనమాట. అసలు ఎలా దొరికిపోతాడంటే తప్పు చేసిన వెంటనే దొరికిపోతాడు. అసలు హైలీ టాలెంటెడ్ పర్సన్ వాడైతే. అలా హైలీ టాలెంటెడ్ కాదు, హైలీ టాలెంటెడ్ అనమాట. అంటే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా. మనము ఈ వాయిస్ క్లారిటీ రావడానికి మనం చాలా మ్యాజిక్లు అయితే చేసాం అనమాట. అమెజాన్ లో జస్ట్ ఒక 3900 రూపీస్ ఉండే మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. అడ్జస్ట్ మైక్ నిన్న ఈవినింగ్ వచ్చింది. ఆ మైక్ తోనే ఇప్పుడు మనం వ్లాగ్ చేస్తా ఉన్నాం. బట్ చూడాలి అది ఎలా క్లారిటీ వస్తుందా లేదా. నాకు అంటే మేము చెక్ చేసుకున్నప్పుడు వాయిస్ కొంచెం బాగా క్లారిటీగా వచ్చింది. ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా వచ్చింది. చూడాలి ఎలా వస్తుంది అంటే. ఇక్కడ కూడా ఒకటి స్టిక్ మౌంట్ చేసి పెట్టున్నా, మౌంట్ది స్టిక్ చేశా. అది కూడా మనము వెళ్ళేటప్పుడు ఒకసారి వ్యూ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం. ఎందుకంటే నేను ఇంతవరకు చెక్ చేయాలి కాబట్టి ఫ్రంట్ వ్యూ నుండి ఎలా ఉంది అనేసి. అది కూడా ఒక రౌండ్ అట్లా మ్యాజిక్ వేద్దాం. అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అరే ఇది కొంచెం బాగుంది మ్యాజిక్, అలా 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 వేసేద్దాం 2 మ్యాజిక్ అంతే. ఏముంది, సింపుల్ థింగ్ అనమాట. ఒక పక్క వ్లాగ్ చేయాలంటే మళ్ళీ హాస్పిటల్ ఎవరెవరు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఈ ఎడిటింగ్ కి వాటికి నేను మేనేజ్ చేయలేకపోతున్నా మాక్సిమం టైంని. ఎందుకంటే మన దగ్గర ల్యాప్టాప్ కూడా లేదు కాబట్టి మొబైల్లోనే చేయాలి. ఎవడో ఒకడు కాల్ చేస్తుంటాడు, మెసేజ్ చేస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట మెసేజెస్కి వాటికి హ్యాండిల్ చేయడానికి. చూద్దాం, ఇంకా ల్యాప్టాప్ ఎలాగో ఇంకా క్లాసెస్ కోసం తీసుకోవాలి కాబట్టి ఏదో ఒకటి చేసి తీసుకుందాం. తీసుకోకపోతే కష్టం అబ్బా ల్యాప్టాప్ లేకపోతే. 10th క్లాస్ పిల్లోడు కూడా ల్యాప్టాప్ ఎత్తుకొని బిల్డప్ కొడతాను నా ముందర. ఏం చేస్తాం చెప్పు. అసలు అంతా ఇంతగా వరస్ట్ ఫీలింగ్ అన్నమాట ఇప్పటికీ. అండ్ ఇప్పుడు మనమైతే మౌంట్ ని దానికి ఫిక్స్ చేద్దాం, ఎలా ఉందో చూసుకొని. అది ఉంటుందా పోతుందా కూడా నాకు తెలీదు. అతికిచ్చాం బలంగా వేసి, బాగా గట్టిగానే ఉంది. ఇప్పుడు మనం మౌంట్స్ కొన్ని తీసుకొని అంటే మనం జోలోనే పెట్టుకుని తిరుగుతున్నాం దాన్ని.
ఇప్పుడు దాన్ని స్టిక్ చేద్దాం. మైక్రో